ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ యొక్క ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క మాసంలో సామాన్యంగా మన అందరము క్రీస్తు యొక్క జన్మదినమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాము. కాబట్టి ఆ యొక్క జన్మదిన సందర్భముగా వాక్యములో అనేక విషయములను మనం తెలుసుకుంటూ ఉంటున్నాం కనుక ప్రార్థన చేసుకొని మనం ఆరాధనను ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు తెలియపరుస్తుంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగములను ధ్యానించనయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభు, వాక్యమును చదివి గ్రహించి అన్వయించుకొని మీ ప్రేమను కూడా ప్రభు మేము రుచి చూచి అనేకులకు ప్రచురపరచు నిమిత్తం మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, మనం ఒక పాట పాడి ప్రభువుని ఆరాధిద్దాం. ఏసే నా పరిహారి అనే పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఏసే నా పరిహారి. ఏసే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి.
బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవని నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రియులారా, మంచిది. పాట పాడి మనము ప్రభుని స్తుతించాము. నేడు మనం ధ్యానించనైనటువంటి అంశము, ప్రభువు మనలను భయము అనేటటువంటి బంధకముల నుండి విడిపించటం. దేవుడి యొక్క వాక్యము, దేవుడు వాక్య రూపకంగా కానీ కలస్వప్న రూపకంగా కానీ ఆయన యొక్క ప్రేమ మనలను ఈ యొక్క భయము అనేటటువంటి బంధకముల నుంచి విడుదల. అది ఎలాగ సాధ్యమవుతుందండి అని కనుక మనం అనుకున్నట్లయితే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైనటువంటి భయం అన్నది ఉంటుంది. ఈ భయం అన్నది చాలా రకాలుగా ఉంటుండవచ్చును. భయము, పిరికితనము, ఆందోళన, కంగారు, ఇవన్నీ ఒక్కొక్క ఆయా సందర్భాలలో వాడు ఒక భయం అన్నది ఏమని ఉంటుందంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు భయపడతాడు. రెండవది చీకటికి భయపడతాం, అంధకార శక్తులకు భయపడతా ఉంటుంటారు. సో నేటి అంశం ఏమిటి అని అంటే, కొద్దిమంది అనేక రకములుగా ఏదో ఒక భయము ద్వారా బంధింపబడి ఉంటున్నారు. చీకటిలో కూడా బంధింపబడిన వారు చీకటి శక్తులకు బందీలైన వారు ఉంటుంటారు. తరువాత ఇంకొకటి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సరేనండి మనం విశ్వసిస్తున్నామా లేదా అని అనుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అందరూ కూడా పరలోకము, నరకం అనే పదాలను వాడుతూ ఉంటుంటారు, లేదా స్వర్గము, నరకం అనే పదాలను వాడుతూనే ఉంటుంటాం. అమ్మో నరకంకి వెళ్తానేమోనన్న భయం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మాటల సందర్భంలో నరకం ఉంది అని ఒప్పుకోకపోయినా ఏదో రకంగా వినవలసి వస్తుంది. అబ్బాబ్బాయి నరకం చూపించారండి నాకు అని అంటుంటారు కదండి. నరకం ఎవరు చూసినారండి? కానీ నరకం నాకు చూపించినారంటే ఈ భూలోకంలో కూడా నరకాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు కదా. సరే, ఆ నరకం అంటే పాపము చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నరకానికి వెళ్ళాలి. పరలోకంలో అతనికి స్థావరం లేదు, ఉండదు కూడా. అయితే ఇక్కడ నా పాపముల నుండి నన్ను రక్షించడం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడు నేను భయపడతా ఉంటున్నాను, అమ్మో నేను నరకంకి వెళ్తానేమోనని. కానీ అక్కడ ధైర్యం ఏంటంటే, నా పాపముల నుండి విడుదలకు నాకు ఇవ్వటం కొరకు ప్రభువైనటువంటి క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు. సరే, ఆ జన్మకు కారణంలో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 నుంచి నేను 22 వరకు చదువుతూ ఉంటున్నాను. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా,
ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండాను. వీరిద్దరికి ప్రదానం చేయబడిందండి, ఎంగేజ్మెంట్ చేయబడింది. సరే, దాని తర్వాత యోసేపు గారు తన దగ్గర ఉంటారు, ఈ యొక్క మరియమ్మ తమ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన అంటే మనకు లూకాసు వార్తలు వివరించబడుతూ ఉంటుంది. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి యేసుక్రీస్తుని లోకంలోనికి ప్రసవించనై ఉంటున్నది. ఈ వార్త యోసేపుకు తెలిసింది. ఓకే, ఇక్కడ అతనిలో కూడా కొంత భయం ఉందండి. ఏంటా భయము అని అంటే ఇక్కడ 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. రహస్యంగా ఎందుకండి? ఆమెను కూడా అవమానపరచకూడదు. ఎందుకండి అంటే, నేను పబ్లిక్గా గనక ఇప్పుడు చెప్పినోను ఇది అలా ఇలా అని నేను గనక అన్నట్లయితే, ఒక అమ్మాయి పెళ్ళి కాకుండా ఇలా జరిగిందని నాకు వద్దు అని నేను అన్నప్పుడు అనేకులకు తెలిసి ఆ యొక్క స్త్రీ అంటే అమ్మాయి కుమార్తె అవమానపరచబడుతుంది ఎలాగూ అని తనలో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన కలిగి ఉంటాడు. అంటే తప్పు చేసిన భయం కాదు ఇది, కానీ ఇతరులను అవమానపరచకూడదు ఎలాగని ఆలోచనలో ఉంటున్నప్పుడు మొత్తానికి ఈ యొక్క యోసేపు మరియమ్మ ప్రదానం చేయబడిన ఈ దంపతుల ద్వారా అంటే పెళ్ళి ఇతర దంపతులు సరే ఇప్పటివరకు ప్రదానం చేయబడినటువంటి ఈ ఇరువురు యవనస్తులు, యవన పురుషుడు, యవన స్త్రీ, కన్య, వీరి నుంచి సరే అతడు 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అతను ఆలోచించుకుంటున్నాడు ఏం చేయాలి. ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందోనన్న ఆందోళన, కంగారు, అనేక రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందండి. బట్ యోసేపు అతని గురించినటువంటి వ్యక్తిత్వంలోనేమి, అతని గుణగణముల నుంచి వివరించడంలో నీతిమంతుడు అనే పదం వాడబడింది. కాబట్టి నీతిమంతుడు అయినప్పటికీ ఇతను ఈ యొక్క పాపము, నరకము దాని గురించిన ఆలోచన కాదు ఇతన్ని ఒత్తిడి చేసింది. ఈమెకు ఎటువంటి అవమానం కలగకుండా నేను ఆమెను విడిపించుకుందామని అనుకున్నాడు. కానీ ఆ హృదయాంతరంగంలో నెరిగినటువంటి ప్రభువు ఒక దూతను పంపి, ప్రభువు దూత వచ్చి ఇక్కడ యోసేపుతో మాట్లాడడం జరుగుతుందండి. అతనిలో ఉన్న ఆ కంగారును తీసివేయటం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇది మన జీవితంలో కూడా జరుగుతుందా? ఎస్. కానీ దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అన్న విషయాలను నీకుండేటటువంటి దేవుడిచ్చిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడిచ్చినటువంటి జ్ఞానం మీద నీకు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు. ఇక్కడ గమనించండి, 20వ వచనంలో ఉన్న యోసేపు 18వ వచనంలోని యోసేపుకు కొంచెం గ్రామటికల్ తేడా ఉంది కదండి. యోసేపు అని సంబోధనా పదముతో నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని ఇక్కడ చూడండి, గ్రంథకర్త మనకి ఎంత క్లియర్గా వ్రాసినాడో. అతను అవమానపరచకూడదు ఎలాగని ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన యాక్చువల్లీ ఎక్కడి నుంచి పుట్టిందంటే భయం నుంచి పుట్టింది. ఏంటి ఆ భయం? నేను ఆమెను విడిచిపెడితే ఏమవుతుంది, ఏంటి నా గురించి ఏమనుకుంటారని అదంతా చాలా భయం ఉన్నప్పుడు దేవుడి దూత నువ్వు భయపడకు అని ధైర్యం ఇచ్చిందండి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అసలు జరగనై ఉన్నది ఏంటి అన్న విషయాలు కనుక చూసినట్లయితే, భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, క్లారిటీ ఇచ్చేసింది. రెండవది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చినాడండి అని అంటే, పాపభరితులమైనటువంటి మానవులను ఆ పాపముల నుండి విడుదల నిచ్చుటకై, అది రక్షించుటకు. ఇప్పుడు భయంలో ఉన్నటువంటి ఈ యోసేపుకు కొంత ధైర్యంనిచ్చేటటువంటి మాటలు దూత పలికాడు. ఏంటంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, పైగా ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. అంతేకాదు, అసలు ఆ పరిశుద్ధాత్మ వలన ఎందుకు గర్భం ధరించవలసి వచ్చిందంటే,
తన ప్రజలను పాపముల నుండి రక్షించటం కొరకు ఇది జరిగింది కాబట్టి నువ్వు భయపడకు, ఆమె చేర్చుకోమంటాం. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రవచన వాక్యం చెప్పటం జరిగింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఓకే. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఇక్కడ రెండవ భయం కూడా రావచ్చండి. నాకు కలనే కదా, నిద్రనే కదా నేను పోయింది, నేను ఏమేమో ఆలోచించుకున్నాను అని కాకుండా దేవుడు ఇక్కడ నీతిమంతులను ముందే విన్నాం కాబట్టి దేవుడు పంపినటువంటి దూత స్వప్నమే అని దానికి ఆయన నమ్మినాడు, భయం పోయింది, మరియమ్మను చేర్చుకున్నాం. ఇప్పుడు అనేకులలో కూడా ఈ పిరికితనము, భయము అన్నది ఉంటుందండి ఫ్రెండ్స్. భయము నానా రకాలుగా ఉంటున్నప్పటికీ ఓకే, నువ్వు తప్పు చేసావు, భయపడ్డావు, శిక్ష పొందుతావు. కానీ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఒకటి ఏంటిదని అంటే, యోసేపు ఎందు నిమిత్తమై భయపడ్డాడో ఆ భయమును ప్రభువు దూత స్వప్నమందు అంటే పడుకున్నప్పుడు కలగన్నాడు. అది ఆ యొక్క దూత ద్వారా తెలుసుకున్నాడు. మరి ఫ్రెండ్స్ అంతేకాకుండా దేని కొరకు ఆయన యేసుప్రభు ఈ లోకానికి రావచ్చినాడంటే పాపముల నుండి రక్షించడం కొరకు. పాపులైనటువంటి వ్యక్తులలో భయం ఉంటుందండి. నేను తప్పు చేసినాను, శిక్షకు పాత్రను. పాపము తప్పు, దానికి శిక్ష ఏంటి? నరకం వెళ్ళాలి. కానీ ఈ క్రీస్తు నన్ను ఈ నరకము నుండి విముక్తి చేసి పరలోక రాజ్యములో కూర్చుండబెట్టు నిమిత్తము నాకు తన ప్రాణమును కల్వరి శిలువపై ప్రాణాన్ని అర్పించినాడు. కాబట్టి ఫ్రెండ్స్, నేను భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ నీతిగా జీవించడం నేర్చుకోవాలి. పైగా అనేకులకు క్రీస్తు గురించి ఎరిగినప్పటికీ కూడా కొంత భయం అన్నది ఉంటుందండి. ఎందుకు అని అంటే, నేను పెరిగిన వాతావరణం, నా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను బట్టి క్రీస్తును ఒక రక్షకుడిగా అంగీకరించడానికి కొంత భయం అన్నది ఉంటుందండి. కానీ ఏదో ఒక రోజున ఆ భయం నుండి నన్ను విడుదల తప్పకుండా చేస్తుంది. భయము అనేకులకు ఉంటుందండి. చీకటికి భయము, చీకటి శక్తులకు భయం, ఇందాక నేను చెప్పినట్లుగా. కానీ యేసు ప్రభువు యొక్క ప్రేమ నిన్ను భయము నుండి విడుదల చేస్తుంది. ఏమండి, నువ్వు భయపడకుమనటాడు. యెషయా ప్రవక్తలో కూడా పలు పర్యాయములు నువ్వు భయపడకుమని అంటుంటాడు. కీర్తనకారుడు కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు అంటుంటాడు. మోషే కూడా ఒక రకంగా మీరు ఆలోచించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొద్ద నుంచి తీసుకెళ్తున్నప్పుడు వెనక సైన్యం ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఒకవేళ ఆయన అక్కడే భయపడి ఉండి ఆయన పారిపోయి ఉంటే, ఈ యొక్క ఫరో యొక్క సైన్యానికి ఆయన లొంగిపోయి ఉంటే ఏం జరిగి ఉండేదండి కదా. కాబట్టి ఈ ధైర్యం అన్నది దేవుడి నుంచి మనకు వస్తుంది. కానీ ఒక్కొక్కరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారన్న విషయాన్ని కనుక చూడాలి మనం. అంతేకాదు, ఈ యొక్క యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 13వ వచనం, ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రేమను నువ్వు అందుకోవాలి. అందుకోవటం కొరకు నా చేతులు చాపి, ఆయన ప్రేమ ఎలా వస్తుందండి అని అంటే ఇక చేతుల ద్వారానే వస్తుంది. ఆయన ప్రేమ నా హృదయాంతరంగములో, ఆయన ఆత్మలో పాలిభాగస్తులు అవ్వటానికి నా హృదయం ఆయనకు సమర్పించుకోవాలి. హృదయం సమర్పించుకోవడానికి ఎటువంటి ఖర్చు దీనికి లేదండి. నేను పాపిని అని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు చేయవలసిన పని అలా ఒక్కటే. క్రీస్తు యేసు ప్రభువు నా పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో ప్రాణం పెట్టుట కొరకై ఈ లోకములో మానవుడిగా జన్మించినాడు. కల్వరి శిలువ పైన ప్రాణమును బలిగా అర్పించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రశస్త రక్తము ద్వారా నా పాపములను శుద్ధి చేసి నాకు నిత్యరాజ్యంలో స్థానం ఏర్పాటు చేసినాడని నేను విశ్వసించటం కొరకు కేవలం నా నోటి ద్వారా ఒప్పుకోవటం. పైగా ఆయన కేవలం ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదండి.
ఆయన ప్రజలందరి కొరకు తన ప్రాణమును పెట్టినాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అక్కడ పర్టికులర్ భాష, దేశము ఎక్కడ ఏమీ లేదండి. స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు. ఆ సత్యాన్ని నేను గ్రహించాలి. కాకపోతే కొద్ది మందిలో భయం ఏమని ఉంటుందంటే, అదే కనుక నిజంగా జరిగినట్లయితే నా పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడికి వ్యతిరేకస్తులు. ఎవరండి వారు? ఇహలోకస్తులు. వీరు తమ యొక్క స్వలాభం కొరకు లేదా తమ యొక్క పేరు ప్రఖ్యాతల కొరకు అసలు దేవుడు అన్నవాడు లేడు, కాబట్టి మీరందరూ అడ్డుపోతే మరి నా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా దాన్ని దూరం చేసే అవకాశాలు లేకపోలేదండి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండటం కొరకు ఈ యొక్క వచనం మనతో మాట్లాడుతుంది. అంతేకాదు, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. ఇదండి, దేవుడు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళలో దేవుడు నిలిచి ఉన్నాడండి. దేవుడు అనగానే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఆత్మనింతము. ఆయన ఆత్మ నాలో ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటుంది, ఆ ధైర్యాన్ని పురికొల్పుతూ ఉంటుంది, పిరికితనం నుంచి నన్ను పక్కకు తప్పిస్తూ ఉంటుంది. పిరికితనం అంటే ఏంటండి? పిరికితనం అన్నట్టు చూడండి, దేవుడు అనగానే అనేకులకు వచ్చేటటువంటి దేవుడే గనక ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని నష్టాలు ఎందుకు, ఇన్ని వరదలు ఎందుకు, ఇవన్నీ అనుకుంటుంటాం. దేవుడికి దానికి మనం పోల్చుకున్నట్లయితే, నేను ఎప్పుడు లోపాలను ఎత్తి చూస్తున్నట్లయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణను నేను అనుభవించలేను, నాకు ఇస్తున్నటువంటి రక్షణలో నేను ఆనందించలేను. ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీకుంటున్నప్పుడు, ఉదాహరణకి తల్లి కొడుకును ప్రేమిస్తుంది, పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటుంది, తండ్రి తల్లి ఒక కుటుంబంలో ప్రేమగా ఉంటుంది. మా డాడీ నన్ను చక్కగా ప్రేమిస్తాడు కాబట్టి నా డాడీ దగ్గర నేను కూర్చోగలననే ధైర్యము పిల్లలకు ఉంటుంది. అది ఆ ప్రేమలో పిరికితనం ఉండదండి. కాబట్టి ధైర్యంగా తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి డిఫరెంట్ ఫ్యామిలీస్లో మనం ఉన్నప్పటికీ, యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా ఫాదర్ ఇన్ హెవెన్ అని అంటూ ఉంటుంటాం ఇంగ్లీష్లో. పరలోకమందున్న మా తండ్రి అని నేను అన్నాను, నువ్వు అన్నావు, అందరూ అంటున్నారు. కాబట్టి ఆ యొక్క గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కదా, పార్షాలిటీ కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని నేను అనుకున్నప్పుడు ఆయన చెంతకు నేను చేరలేను. ఆయా ఏరియాస్ని బట్టి డిఫరెంట్ జోన్స్ ఉన్నప్పటికీ, నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకున్నా, ఏ కప్పు కింద ఉన్నా, ఎటువంటి సూర్యుని కింద నువ్వు ఉన్నా, ఏ సమయంలో నువ్వు ఉన్నా, నీవు తండ్రి అని పిలవటానికి ఆయనను తండ్రి అని పిలవగలిగినటువంటి యోగ్యత నీకు ఇచ్చాడు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు ధైర్యంగా ఉండాలి. అంతేకాదండి, ఇక్కడ 18వ వచనం కనుక చూసినట్లయితే, ప్రేమలో భయం ఉండదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. కాబట్టి దేవుడే ముందు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుతున్నాము. ఇదండి. తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమలో మనం అందరం నిలిచి ఉంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, భయం ఎందుకు పడుతున్నావు అండి? కొద్ది మంది భయంతోనే సగము పనులు చేయలేకుండా పోతుంటున్నారు. మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు, నీ పిరికితనము నుంచి ఆయన నిన్ను విడుదల చేసినాడు, భయం నుండి నిన్ను విడుదల చేసినాడు. ఉదాహరణకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య ప్రస్తావన ఒకటి ఉందండి. సరే, అక్కడ భయం అనే పదం లేకపోయినా 19వ అధ్యాయంలో ఏమండి, యేసు ఎరికో ప్రాంతంలో పోతున్నప్పుడు జక్కయ్య అనే వ్యక్తి ఉంటుంటాం. యేసు ఎవరో అని చూడగోరి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకండి? ఆయన పబ్లిక్ పర్సనే కదా, ఆయన ప్రభుత్వ ఉద్యోగే కదా, ట్యాక్స్ కలెక్టరే కదా. కాబట్టి పబ్లిక్కి ఆయన తెలుసు. కానీ దేనికి భయపడవలసి వచ్చిందండి? కొన్ని సందర్భాలలో ఆ ప్రొఫెషన్ ప్రజలకు దూరం చేయొచ్చు, భయపడి ఉండొచ్చు. లేదా పబ్లిక్లో అడిగి నేను కూడా యేసు ప్రభుని చూస్తానయ్యా, నాకు కొంచెం చోటు ఇవ్వండి అని అనొచ్చు కదా. అయితే ఇతనిలో చూడండి, ఎక్స్పర్ట్స్ ఏమంటుంటారంటే, మొత్తానికి ఆయన చూడాలనుకున్నాడు, పబ్లిక్ని అడగకుండగా తనంతట తానుగా కష్టపడి చెట్టెక్కినాడు. నో ప్రాబ్లం. చెట్టెక్కిన తర్వాత యేసు ప్రభు చూడటానికి ఎంతోమంది ముందున్నప్పుడు వీళ్ళందరినీ పక్కకు పెట్టి యేసు ప్రభు జక్కయ్యని చూసినాడు. కమ్ డౌన్ అంటాడు, నేనే నీ ఇంటికి వస్తానన్నాడు. అతను పడినటువంటి ప్రయాసము ఏదైతే, ఏ ప్రజలకు గురించి అయితే ఆయన భయపడి ఉంటాడో, ఏమంటే బైబిల్లో భయపడ్డాడని అక్కడ ఏమి లేదు.
కానీ కన్వర్జేషన్లో దీని గురించి అనుసంధానం ఎలా ఉంటుందంటే మేబీ వాళ్ళని దూరంగా వాళ్ళు నన్ను ఏమంటారో అని అనుకున్నాడే. కాబట్టి యేసు ప్రభు అదే ఇంటికి వెళ్ళాడండి. ఆయనని ఇప్పుడు ఏమనుకుంటారండి, ఇప్పుడు ప్రజలు జక్కయ్య చూసి జక్కయ్య నీ ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు అని అనుకుంటారు కదండి. సో కాబట్టి ఫ్రెండ్స్, భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకములో భయపడాల్సినవి ఎన్నో ఉంటున్నాడు. చూడండి, నీతికి భయపడాలి, దేవుడికి భయపడాలి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దేవుడి, కొద్దిమంది భయపడవలసిన వాటికి భయపడకూడని వాటికి భయపడతా ఉంటుంటారు. దొంగతనం చేసేటప్పుడు భయపడాలండి. నేను తప్పు చేస్తున్నాను కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడికి దాగింది ఏమీ లేదండి. ఈ విషయంలోనే 27వ కీర్తనలో కూడా చూసినట్లయితే 27 యెహోవా నాకు వెలుగును రక్షణయ్య ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఏంటండి ఇది? యెహోవా నాకు రక్షణ, వెలుగై ఉంటున్నాడు, నేను ఎందుకు భయపడాలి? నాకు మార్గం చూపుతుంటున్నాడు అంటే దీని అర్థం ఇష్టం వచ్చినని తప్పులు చేసుకో, దాని నుంచి నేను బయటకు తీసుకొస్తానని కాదు. కాబట్టి దేవుడు సృష్టికర్త, లోక రక్షకుడే నాకు వెలుగై ఉంటున్నాడు, కాబట్టి నేను భయపడను. ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక పాప ఒక రోలో కూర్చుంది. అఫ్కోర్స్ ఆయా విమానాలను బట్టి ఒక దాంట్లో 6 ఉంటాయి, ఒక దాంట్లో 9 ఉంటాయి, ఒక దాంట్లో 12 ఉంటాయి. ఏదేమైనా చాలా ఇంతలో బట్టినే పైలట్ గారు చక్కగా ఇక ఫ్లైట్ నడుపుతూ అనౌన్స్మెంట్ చేసినాడట. ఇదేమైంది, ఫ్లైట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, సో కాబట్టి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇక ఇంతలోపట్నే టర్బులెన్స్ అంటుంటారు కదా. సో ఫ్లైట్ ఊగటం జరిగింది, లగేజ్లో పైన కదలటం, శబ్దాలు అవ్వటం, ఇక అందరూ భయపడిపోయి అరుపులు కేకలు వేస్తూ ఉంటున్నారు. అదే లైన్లో ఒక చిన్న పాప, మేబీ అబౌట్ 12 years, ఒక బుక్ చదువుకుంటూ కూర్చుందట. ఆమెకి భయం లేదు, ఏం లేదు, మామూలుగానే ఏమి జరగనట్టుగానే ఉంది. కాకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పద్ధతి కాబట్టి ఉందట. అందరూ కంగారు పడిపోతున్నారు. ఇక ఆ రోలో ఉన్న వాళ్ళకి అమ్మాయి కనపడుతుంది కదా, ఏంటి అసలు అమ్మాయికి ఏం భయం లేదు, అసలు చావంటే కూడా భయం లేదా, మనం అందరం చనిపోయే పరిస్థితిలో ఉన్నామని అనుకుంటున్నాం. మొత్తానికి మళ్ళీ టర్బులెన్స్ ఎక్కువైంది, ఫ్లైట్ కింది మీది కావటం, బయట అన్ని లైట్నింగ్లు, అప్పుడప్పుడు విండోస్ నుంచి లైట్నింగ్ కూడా మనకు అంటే మెరుపు లోపలికి అగుపడుతూ ఉంటుంది. మొత్తానికి ఆ రకంగా పైలట్ గారు అనౌన్స్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికి సేఫ్టీగా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మేము ఇంతగా భయపడ్డాము, ఈ అమ్మాయికి ఏమీ అసలు భయమే లేదేంటబ్బా అని అనుకున్నప్పుడు ఎవరు అడిగినారు, ఇక ఏమ్మా నీకు ఏమాత్రం భయం లేకుండా, అసలు ఎటువంటి ముఖం మీద కంగారు లేకుండా ఏం చక్కగా కూర్చున్నావు ఏంటి అని అంటే, అప్పుడు అమ్మాయి చెప్పింది, ఆ పైలట్ మా డాడీ, కాబట్టి ఆయన నన్ను కాపాడుతాడు ఎట్లాగో అన్న ధైర్యం. ఈ లోకమందున్న తండ్రిపైనే అంత నమ్మకం ఉన్నప్పుడు, నేను సృష్టించినటువంటి ఈ దేవుడు నీపైన ఎంత కరుణ కలిగి ఉంటాడండి, నీకు ఎంత ధైర్యం ఉండాలి. కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్న విషయాలు కావాలి. నువ్వు అనవసరమైన వాటికి భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? అనవసరమైన వాటికి ఏంటండి, కొన్ని నేను ఆరోగ్య రీతులలో నేను తీసుకోకూడనటువంటి వస్తువులను, ఆహారాన్ని తీసుకొని నా శరీరము పాడైనప్పుడు నేను భయపడతాను. ఆ భయం గురించి కాదు ఇక్కడ. అయ్యో ఏమైపోతుంది, డాక్టర్స్ చెప్తా ఉంటుంటారు, సార్ మీకు ఇదైంది. అటువంటి పక్షంలో కొన్ని సందర్భాలలో ఆ వస్తువుల పైన కూడా రాసి ఉంటుంది కదండి, దీన్ని తీసుకోవడం ప్రమాదకరమని తెలిసిండి కూడా ఎందుకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు భయపడతావు? నీకు ఏదో ఒక రకంగా నువ్వు తీసుకుంటున్నటువంటి వస్తువే, ఆహారమైనా ప్రమాదకరమని నీకు ముందే తెలిసి ఉండి కూడా ఎందుకు తీసుకుంటున్నావు కదా, తర్వాత భయపడటం దేనికి? అప్పటికి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. కానీ ఏ రకంగా ప్రేమిస్తుంటున్నాడు? నీవు నిజంగా నా కొరకే కల్వరి సిలువ మరణించినావని నేను నోటితో ఒప్పుకున్నప్పుడు, ఈ నా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నా ఆత్మని పరలోకంలోకి తీసుకెళ్తాడు. కానీ ఈ శరీరం బాగు అవ్వాలని కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అది దేవుడి చిత్తం. ఎవరికి బాగు చేయాలి, ఎవరిని బాగు చేయకూడదు అన్నది ఆయన చిత్తం. కాబట్టి ప్రియులారా, నువ్వెందుకు భయపడుతుంటున్నావు? ఆ పిరికితనానికి కారణాలు ఏంటి? ఒకవేళ నువ్వు పిరికితనంగా మూలంగా ఉన్నట్లయితే ఆ భయమే దేవుని యందు భయం కలిగి ఉండాలి. అంతేకాని ఈ భయంతో పెరిగిపోతూ నీవు కూడా నీ నీడను చూసి కూడా నీవు భయపడే రోజు ఒకటి రావచ్చు. నీ గురించి నువ్వే భయపడే రోజు రావచ్చు. కానీ నథింగ్, నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ సృష్టికర్త నీకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన యందు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు ఈ పిరికితనం నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాడు. కావున ఫ్రెండ్స్,
దేవుడికి భయపడి ఈ యొక్క ఏ బంధకం అనేటువంటి పిరికి తనమనే బంధకాలు అడగటం దాన్ని దేవుడు ఆల్రెడీ విడుదల చేసేసినాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళుతూ ఆయన నాకు తోడుగానున్నాడు, ఆయన నాకు రక్షణ దుర్గమై ఉన్నాడని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి వందనములు. మీరు మా కొరకై కల్వరి శిలువలో ప్రాణము పెట్టుట కొరకై ఈ లోకంలో జన్మించిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభు వాక్యమైన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి భయము చేత వాళ్ళు ఉంటుండగా ఆ భయమును ప్రభు మీరు ధైర్యంగా మార్చమని, వారి మార్గములకు మీరు ఎలుగునిచ్చే ప్రభువుగా ఉండి ముందుకు నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.